ఫైనల్గా రంగనాథ్ గారు, మీరు హైడ్రా జాబ్ మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా, పోలీస్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? ఒకటండి, పోలీస్ జాబ్ డెఫినెట్గా చాలా సాటిస్ఫాక్టరీ ఉంటుంది. హైడ్రా అనేది మోర్ ఇంపాక్ట్ఫుల్ జాబ్ అనమాట. అంటే బహుశా నాకు ఇది ఇంత ఒక మంచి ఆపర్చునిటీ, అంటే సొసైటీని నిజంగా ఒక ఇంపాక్ట్ఫుల్గా నెక్స్ట్ బహుశా హైడ్రా చేసే పని 100 ఏళ్ల తర్వాత, అంటే మీకు దీని ఇంపార్టెన్స్ అర్థమయ్యేది కూడా మీ పిల్లలు మీ మనవాళ్ళు వాళ్ళకి అర్థం అవుతుందండి. ఎప్పుడైనా మీరు ఎందుకు వచ్చింది రా బాబు ఈ కమిషనర్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకున్నాను అనిపించింది? అలా లేదు. ఈ తిట్లు శాపనార్థాలు చూసిన తర్వాత, ఈ తిట్లు శాపనార్థాలు కాదు, చాలా సందర్భాల్లో మేము అంటే కొన్ని మేము ఇప్పుడు మీరు అన్నారు చూపించారు, కొన్ని కూలగొట్టినప్పుడు నిజంగా ఆలోచన చేసినప్పుడు రాత్రి అర్ధరాత్రి 2ంటికి మెలకు వస్తుంది. మెలకు వచ్చి 4-5 దాకా మెలుకోగా ఉంటాను ఉండి మనం చేసేది రైటా రాంగా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అనిపించినప్పుడు బెంథమ్స్ యూటిలిటేరియన్ ప్రిన్సిపల్ ఉంటుంది, మ్యాక్సిమైజేషన్ ఆఫ్ పబ్లిక్ గుడ్. అంటే మనం చేసేటటువంటిది కొంతమంది నష్టపోయినా, ఒక 5-10 మంది నష్టపోయినా, వేల మంది లక్షల మంది లాభపడితే కనుక యు ఆర్ డూయింగ్ ఏ రైట్ థింగ్ అనేది అనుకుంటూ అటువంటి ప్రిన్సిపల్స్ తోటి ఆ ఐడియాలజీ తోటి ముందుకు పోతున్నాం. అంటే ఇది చేసేటటువంటిది మేము చేసే చర్యలు ఇప్పుడు కొంతమంది చాలామంది రియలైజ్ అవుతున్నారు. రియలైజ్ కాని వాళ్ళకి బహుశా ఫ్యూచర్లో కొన్ని సంవత్సరాల్లో వాళ్ళకి అర్థమవుతుంది అనమాట మేము చేసే పనులు, దీని వచ్చిన మార్పులు అని అనమాట. ఫైనల్గా హైదరాబాద్ నగరంలో హైడ్రా పరిధిలో ఉండే పేద ప్రజలు లేదు, వాళ్ళు ఏమన్నా పొరపాటున వాళ్ళు పేద అని చెప్పొద్దు, సరే హైదరాబాద్లో కబ్జాలు చేద్దాం అనుకునే వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? కబ్జాలు చేసే వాళ్ళకి తప్పకుండా హైడ్రా అనేది వాళ్ళని ఎవరిని కూడా వదలదు. కబ్జా చేసిన వాళ్ళని సెలెక్టెడ్గా కాదు, సెలెక్టివ్గా ఏముండదు. పొలిటీషియన్లు చెరువులో గెస్ట్ హౌస్లు కట్టుకున్నా ఇళ్ళు కట్టుకున్నా తీసేస్తారు. తప్పకుండా అండి, నేనేది చెప్తున్నాను మీకు కొన్ని గైడింగ్ ప్రిన్సిపల్స్ ఇచ్చాను. బస్తీలు ఆల్రెడీ వచ్చినవి ఉన్నాయి, ఆల్రెడీ రాకముందు ఉన్నాయి. సో బస్తీలు వచ్చినటువంటియో లేకపోతే ఆల్రెడీ గుండెల్లో నిద్రపోతానని చెప్తారా? నేను అంత పెద్ద మాటలు నిద్రపోతాను, నీ గుండెలు వీకిన బంటును ఇట్లా నేనేం చెప్పట్లేదు. నేను పేదవాడు ప్రశాంతంగా నిద్రపోవడానికి అవకాశం ఇస్తారా? పేదవాళ్ళ అనే వాళ్ళ జోలికి హైడ్రా వెళ్ళదు. ఆ భరోసా ఎప్పుడు ఇస్తున్నాం. బతుకమ్మ గుంట ఈజ్ ద బెస్ట్. మిడిల్ క్లాస్ వాడు ఇల్లు కట్టుకుంటే వాడు బిల్డింగ్ పర్మిషన్ ఉందా లేదా, దీనికి హైడ్రా పర్మిషన్ వెళ్ళి తెచ్చుకోవాలా లేదా అని కంగారు పడకుండా కూర్చోవచ్చా ప్రశాంతంగా? 100%. నేనేది ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ వాడు కానీ ఒక పేదవాడు కానీ అతను ఇప్పుడు వాళ్ళకి అర్థమై ఉంటుంది, రూల్స్ ఆఫ్ ది గేమ్ అన్నీ అర్థమైంది. ఎక్కడ కట్టుకోవాలి ఎక్కడ కట్టుకోకూడదు, ఎక్కడ కూడా వాళ్ళని టచ్ చేసే పరిస్థితి ఉండదు. మీరు ఎవరైనా కానీ కొంతమంది, అందరు కాదు, పావులు అవ్వద్దు. వెనకాల ఉండి నడిపించే వాళ్ళు ఎవరు మిమ్మల్ని వచ్చి గుడిసెలు వేసుకొని మేము చూసుకుంటామనంటే కనుక అట్లాంటి వాటిలో పావులు అవ్వద్దు. సో మీకు అది అయినప్పుడు రేపు ఖచ్చితంగా ఏంటంటే ఆ భూమి ఏంటో తెలుసుకోండి. మీకు హౌసింగ్ కావాలంటే కనుక గవర్నమెంట్కి అప్రోచ్ అవ్వచ్చు, రెవెన్యూ అధికారులను అప్రోచ్ అవ్వచ్చు, హౌసింగ్ అధికారులు అప్రోచ్ అవ్వచ్చు. దాంట్లో వచ్చేటటువంటి ఉంటుంది. మీరు మొత్తం చెరువులు ఆక్రమిస్తాను, పార్కులు ఆక్రమిస్తాను, కట్టేస్తాను అని ఎవరిని పెడుతున్నారు? వీళ్ళెవరు చేయరు, పేదవాళ్ళు ఎవరు చేయరు. ఆ వెనకాల ముసుగులో ఉండే పెద్దవాళ్ళే చేస్తుంటారు. ఓకే, సో ఇది మనం అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హైడ్రా అనేది ఈ కబ్జా రాయిల నుంచి కాపాడటానికి, హైడ్రాని కాపాడటానికి, డిజాస్టర్ని లేకుండా చేసేదానికి పనిచేస్తుంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. అండ్ దీనికి మేము ఇప్పుడు కింద మీద పడుతూ నేర్చుకున్న పాఠాలన్నీ కూడా ఈ చాలా ఉపయోగంగా వస్తున్నాయి. ఎక్స్పీరియన్స్ తోటి కూడా నేర్చుకుంటున్నాయి అన్నమాట. సో రేపు ఇది కంట్రీకి ఒక మంచి ఇది అవుతుంది. చాలామంది ఇప్పుడు మన ఎవరు వినయ్ సహస్రబుద్ధే అని చెప్పి బీజేపీ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్, ఆయన ఎవరు ఐసీసీఆర్ ఫార్మర్ ప్రెసిడెంట్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, ముంబైలో కూడా హైడ్రా అనే సంస్థను తీసుకురావాలని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు. కోల్చడం ఈజీ కదా, కోల్చడం కాదు, కబ్జాలు బుర్రబెట్టాల్సిన అవసరం లేదు కదా, కోల్చడం అందరికీ నచ్చింది. అంటే మనం పర్వాలేదు అంటారు, అంటే మనం కబ్జాలే ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ రాజ్యం వచ్చింది. ఆ బుల్డోజర్ రాజ్యానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పులు చెప్పింది. అలా కాదండి, మనం ఆ బుల్డోజర్ అద్భుతం అని చెప్పి దేశానికి మోడల్ గా చూపిద్దామని మీలాంటి వాళ్ళు అనుకుంటే మన ప్రజాస్వామ్య దేశం, చదువుకున్న ప్రాంతం, వెల్ పొలిటికల్లీ అవేర్డ్ ప్రాంతం, మన ప్రాంతంలో ఇలాంటి యాక్సెప్ట్ చేయరు. వినండి రజనీకాంత్ గారు, బుల్డోజర్ అనేది ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఇది ఒక మధ్యలో చేస్తున్నటువంటిది, ఇది ఓన్లీ ఒక చర్యల్లో ఏంటంటే మీరు బెటర్ దీని సిస్టమ్ వైపు తీసుకెళ్ళిన చెరువులు మీరు కాపాడాలనుకున్నప్పుడు ఫస్ట్ చేసే కొన్ని ఎంక్రోచ్మెంట్స్ రిమూవరే బుల్డోజర్. అంతేగాని బుల్డోజర్ రాజ్యం వచ్చింది, బుల్డోజర్ తీసుకొచ్చింది అని చెప్పడానికి, మాట్లాడడానికి మనకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనం చెప్పడానికి బుల్డోజర్ రాజ్యం ఏం కాదు. బుల్డోజర్ అనేది ఎవడి మీద అయితే గనక తప్పు చేసిన వాళ్ళ పాలిట తప్పకుండా ఉంటుంది, యాక్ట్ చేస్తుంది. అంతేగాని తప్పు చేసిన వాడికి మొత్తం బొకేలు ఇచ్చి, తప్పు చేసిన వాడికి కూడా చట్ట పరిధిలో మాత్రమే అవకాశం ఉంది. 100%. మీరందరూ మీరు వెళ్ళి బుల్డోజర్ వెళ్ళి కోల్చడానికి లేదు, రైట్? నేను మీకు చెప్తున్నాను కదా, చట్ట పరిధిలోనే. మేము ఇప్పుడు చెప్తున్నాను, నోటీసులు ఎక్కడ ఇవ్వకూడదు, ఎక్కడ ఇవ్వాలి, అది కూడా మేము క్లియర్గా మీకు చెప్తున్నాను. మీరు చెప్పి మీరు రేపు దీంట్లో నేను చెప్తున్నాను కదండి, ఏది క్లియర్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. నేను మళ్ళీ ఏది జస్టిస్ గవాయ్ గారి జడ్జిమెంట్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్,
దాంట్లో ఎక్కడ మేము చేయాలి? చట్టాల్లో ఉన్నాయి, జిహెచ్ఎంసీ యాక్ట్లో ఉన్నది ప్రావిజన్స్, నోటీసులు ఇవ్వకుండా ఎక్కడ పరిస్థితులు చేయొచ్చని. మేము నోటీసులు ఇవ్వకపోతే కనుక మీరు చట్టాన్ని ఉల్లంఘించినారని ఎందుకు అనుకుంటున్నారు? ప్రొసీజర్లోనే ఉంది అది, ఏది సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్లో ఉంది. ఉన్నదాన్ని నేను వాడుతున్నాం పవర్స్ని, అంతే తప్ప కానీ ఇన్నాళ్ళు నోటీసులు ఇచ్చి డ్రామాలు ఇచ్చి నువ్వు వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఒకటి తీసుకురా స్టేటస్కో తెచ్చి మనం నడిపిద్దాం, మళ్ళీ ఈ డ్రామాలు ఏం ఆడదు హైడ్రా చేసేది నిజాన్ని నిర్భయంగా చేస్తాం. చేసినప్పుడు వెనకాల తెర వెనక భాగవతాలు ఏముండవు, ఫ్రంట్ ఉండేదే చేస్తూ ఉంటాం అనమాట. అంతే తప్ప కానీ వెనకాల నువ్వు వెళ్ళి నేను ఇచ్చినట్టు ఇస్తాను నోటీసు, నువ్వు వెళ్ళి వెంటనే ఒకటి పట్టుకొచ్చి మనం నడిపిద్దాం, ఇదంతా ఈ గేమ్ అంతా నడిపిద్దాం లేదంటారా? హైడ్రా నేను అదే చెప్తున్నాను కదా. ఎక్కడ ఛాన్స్ కొంచెం కూడా లేదా? ఛాన్స్ మీరు చెక్ చేసుకోండి. ఏం లేదా? మీరు ఎందుకంటే అనుమానం చాలా మందికి అనుమానాలు ఉంటాయి, అదేగా చెప్తున్నానండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఎక్కడన్నా ఉంటే కనుక కల్వకుంట్ల కవిత నేరుగా ఆమె థ్రెటన్ చేస్తుంది, దీని వెనుకున్న లాల్చిని బయట పెట్టి ఈడుస్తాను అని బెదిరిస్తున్నారు. ఆమె ఏమంటుంది వినండి, కవిత గారు చెప్పింది నేను అదే చెప్తున్నాను. మళ్ళీ మొదటిగా వస్తున్నాం మనం. నేను చెప్పింది మేము ఇచ్చిన లెటర్నే మళ్ళీ బయట పెట్టి మీరు బయట పెట్టారు, మీరు చూస్తే మీరు యాక్ట్ చేయలేదు. అదే కదా, లెటర్ ఇచ్చి ఏం జరిగింది, మధ్యలో ఏం జరిగింది బయట పెట్టండి అని అడుగుతుంది. మీరు ఇచ్చిన లెటర్ తీసుకుని చెప్తున్నారు. మీరు ఇచ్చిన వీడియోస్ లో మూసి పాయలతో కనిపిస్తుంది ఆమె చూపించిన దాని ప్రకారం. రైట్ అండి. నేనేది ఇక్కడ మేము ఇచ్చిన లెటర్ని మళ్ళీ బయట పెడతామని చెప్పి అంటున్నారు. మేము ఇచ్చింది మేము రాసాము, అది పేపర్లో కూడా వచ్చింది, అది అన్నింటిలో వచ్చింది, బహిరంగం అయింది. ఇంకా బహిరంగం చేసేది ఏంటండి? అక్కడ హిందూలో ఇచ్చారు, సాక్షిలో రాశాడు, చాలా పేపర్స్లో ఇచ్చారు, అదంతా కూడా చాలా వాటిల్లో బయటకు వచ్చి మొత్తం దాన్ని పబ్లిక్ అయింది కూడా. దాన్ని బహిరంగం చేస్తారంటే ఏంటి? పబ్లిక్ అయింది దాన్ని ఆల్రెడీ. సో మీరు బీయింగ్ ఏ హైడ్రా కమిషనర్, ఈ పొలిటికల్ థ్రెట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి, ప్రతిపక్షాల నుంచి, లేకపోతే ఈవెన్ బీజేపీ నుంచి, ఈటెల రాజేంద్ర కూడా చాలా చోట్ల తిరుగుతూ ఉన్నారు, వాళ్ళందరి నుంచి మీకు ఏం థ్రెట్లు కానీ ఏం లేవా? థ్రెట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా డజంట్ ఫంక్షన్ పొలిటికల్లీ అండి. మీరు ఎవరో ఈ పలానా పార్టీ మిమ్మల్ని టార్గెట్ గురిపెట్టింది మిమ్మల్ని కదా. వాళ్ళు పొలిటికల్ పార్టీగా ఎవరి నెరేటివ్ వాళ్ళది ఉంటుందండి. ఇందా మీకు చెప్పాను కదా, స్కార్పియోలు ఉన్నాయి, ఇది అనేది ఇట్లా ఉన్నాయి. సో పొలిటికల్ పార్టీ ఎవరికి వాళ్ళ రాజకీయ నెరేటివ్ వేరుంటుంది. బట్ ఎక్కడ కూడా నేను ఇతను పలానా పార్టీ, ఇతను అపోజిషన్ పార్టీ అని చెప్పి తీయాలంటే నా మైండ్ సెట్కి అసలు తీయను నేను, అది కూడా చెప్తున్నాను. నా మైండ్ సెట్గా అట్లా ఇతను పలానా పార్టీ కాబట్టి మీరు చేయండి అంటే కనుక నేను చేయను. హైడ్రా కూడా అలా పనిచేయదు. మీరు కనుక్కోండి, మీకు తెలిసిన ఎవరన్నా కానీ కూడా ఈ పలానా పార్టీ వాళ్ళని టార్గెట్ చేద్దాం, పలానా పార్టీ వాళ్ళని ఎక్కువ మంది బహుశా ఉంటే కనుక రూలింగ్ పార్టీ నుంచే ఉంటుంది మాకు. నేనంటే కనుక బహుశా ఇది కోపాలు కానీ ఏమైనా ఉంటాయి, ఎందుకంటే అక్కడ వాళ్ళ మాటలు చెల్లుబాటు కాదు, కొంత ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేస్తాము. ఎవడంటే వాళ్ళు చెప్పినట్టు హైడ్రా పనిచేయదు. ముఖ్యమంత్రి చెప్పినా కూడా ఏంట్రా మీరు? అరే మీకు చెప్తున్నా చూడండి, ముఖ్యమంత్రి గారు మీరు అనుకుంటారు ప్రతి సందర్భంలో అందరూ ఇదే, ముఖ్యమంత్రి గారు మన కూడా అన్నారు, మా మీద అపవాదులు మోసారు, హైడ్రాను ఏది ప్రభుత్వం కలిసి ఏదో చేస్తున్నారని చెప్పేసి ఎన్నో భరించాము. మనకు ఏది నల్లచెరువు కూకట్పల్లి దగ్గర చెప్తున్నారు, ఇన్ని మాటలు అంటుంటే అవన్నీ చూసి మేము అప్పుడు ఆగాము, ఇప్పుడు దీన్ని చూసి ఆనందం అనిపిస్తుందని చెప్పేసి ఇట్లాంటి మాటలు చాలామంది ఎవడైనా మాట్లాడవచ్చు. ఎవడి స్వలాభం కోసం రాజకీయాలు ఉండొచ్చు, లేకపోతే సోషల్ మీడియా వ్యూవర్షిప్ కోసం ఉండొచ్చు, లేకపోతే ప్రశ్నించడం పేదలు అని చెప్పి మనం మాట్లాడుతుంటాం కదా, బయటకు మనం చెప్తూ పేదలనే బిల్డప్ చేస్తూ వెనకాల నెరిగే కథలు నడిపిస్తూ జరిగే ఇవన్నీ కూడా ఏదైనా ఉండొచ్చు, ఎవడి నెరేటివ్ వాడిది ఉండొచ్చు. బట్ జరిగేది ఇది, ఒక ఆపరేషన్లో ఫ్రీడమ్ ఇచ్చి ప్రభుత్వం మాకు ఏది ఆ స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేస్తున్నాం కాబట్టి హైడ్రాకి ఇంత పేరు ఉందన్నమాట. ఓకే, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా రియలైజ్ అయ్యి హైడ్రా వల్ల మాకు నష్టం జరిగింది అని అనుకుంటే దానికి మీరు పశ్చాత్తాపడతారా? అది మీరు ఇప్పుడు నిన్న కూడా మీరు గవర్నర్ స్పీచ్లో చూస్తున్నారు, నేను కూడా చూస్తున్నాను, అది హైడ్రాని అందరూ కూడా పొగుడుతూనే మాట్లాడుతున్నారు. పశ్చాత్తాపం మీరు ఎందుకు అనుకుంటారు? అంటే రేపు భవిష్యత్తులో ఇప్పుడు మీరేందుకు మీ ఫీలింగ్ అందరి ఫీలింగ్ లాగా ఎందుకు చెప్తున్నారు? అలా ఉండదు. ఇప్పుడు ఎవరో కబ్జా రాయుళ్ళు ఉన్నారని మీ ఫీలింగ్ అందరి ఫీలింగ్ లాగా మీరు అలా కాదు అనేది కొంతమంది ఫీలింగ్ అందరి ఫీలింగ్ అవుతుందండి. సో అది ఎప్పుడైతే రంగనాథ్కి ఎప్రిసియేషన్ ఎప్పుడు వస్తుందంటే ఎంఐఎం అనుకూల వ్యక్తుల చెరువులో ఉన్న కాలేజీ తీసేసినప్పుడు, రాజకీయ నాయకులు కబ్జాలు చేసి చెరువులు ఆక్యుపై చేసిన ఫామ్ హౌస్లు తీసి, ఇంకోటి రజనీకాంత్ గారు మీకు పని మీరు చేయాలని కోరుకుంటున్నాను. మీరు చూడండి, ఎందుకనంటే మీరు ఇందాక అన్నారు చూడండి, సోకాల్ దట్ మిడిల్ క్లాస్ పేదవాళ్ళు వాళ్ళందరూ జస్టిఫికేషన్ మీరు ఇవ్వాలి అని అంటే ఇవన్నీ జరగాలి. సో అదే మీకు ఎప్పటికీ మీకు మాయన అలా కాదండి, అదే ఎంఐఎం సంబంధించిన బిల్డింగ్స్ పెద్ద బిల్డింగ్స్ తీసేసాం, అది వేరే కాదు, అదే తీయాలి. ఎందుకు అదే అంటారు? అదే ఎందుకు తీయరు? దానికి ఎగ్జామ్షన్ అలాంటి కాలేజ్ చాలా ఉన్నాయి కదా, అలాంటి కాలేజ్ చాలా ఉన్నాయి కదా, అవి కూడా తీయండి. అలాంటి కాలేజ్ పొలిటికల్లీ మీకు కన్వీనియంట్ ఉంటే, మీ గవర్నమెంట్ నుంచి డైరెక్షన్ వస్తే అది తీయరు, వేరే తీసానని చెప్పి మీకు అదే చెప్పేదండి.
పొలిటికల్గా మీరు ఇందాక నుంచి అది తీయకపోవటానికి సరైన సహేతుకమైన కారణం మీరు చెప్పండి. నేను మీకు చెప్తాను, ఇప్పుడు నేను ఒకసారి చెప్తాను చూడండి. ఏమైందంటే ఆ కాలేజ్ కట్టింది 2016లో కట్టారు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది 2016 డిసెంబర్లో ఇష్యూ చేశారు. డిసెంబర్ 31 వినండి, డిసెంబర్ 31 ఇష్యూ చేశారు. అంటే కాలేజ్ కట్టిన తర్వాత నోటిఫికేషన్ ఇష్యూ అయింది. హైడ్రా వచ్చింది 2024. వచ్చేటప్పటికి కాలేజ్ వినండి, దానికి ఒక బండ్ క్రియేట్ చేశారు. మిషన్ కాకతీయాలో బండ్ క్రియేట్ చేసి, చాలా చెరువులు, కాముని చెరువు అని ఉంటుంది కుకట్పల్లిలో, బండ్ క్రియేట్ చేసి పక్కన బస్తీలు వచ్చాయి, చిన్న చిన్న స్కూల్స్ వచ్చాయి. సో అంటే ఒక బండ్ క్రియేట్ చేసి వాటర్ ఎక్స్టెండ్ చేయరు. సో ఇట్లా అంటే చాలా చెరువుల్లో బండ్ క్రియేట్ చేసి దానికి చేసింది. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ఎందుకు తీసామండి? అది తీయటం వల్ల చెరువుని ఎక్స్టెండ్ చేయడానికి వీలుగా ఉంది. ఎక్కడైతే చెరువును ఎక్స్టెండ్ చేయడానికి వీలుగా ఉందో అటువంటి ప్రదేశాలను ఎంచుకుంటాం. అంతేగాని ఊరికనే వెళ్ళి తీసేసి మధ్యలో చేసాం. ఈ సెక్రటేరియట్ లేకపోతే అక్కడ ఏది చాలా ఉన్నాయి. ఏది మనకి ఇప్పుడు మన ఇది హిమాయత్ సాగర్ ఉంది, మన హుస్సేన్ సాగర్ ఉంది. హుస్సేన్ సాగర్ FTL బేగంపేట దాకా వస్తుంది. మధ్యలో చాలా బిల్డింగ్లు ఉంటాయి, హోటల్ బిల్డింగ్లు, అయినా తీస్తారంటున్నారా? జస్ట్ బికాజ్ FTL ఉందని తీయాలంటారా? సో కబ్జా చేయాలనుకున్న కొత్త కాన్సెప్ట్ చెప్పారు. కొత్త కాన్సెప్ట్ కాదు, ఎలా చేయాలో మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోద్ది. కబ్జా వాళ్ళు ఎప్పుడో మేలుకున్నారండి. మేము ఇప్పుడు మనం సిస్టమ్స్ అని ఇప్పుడు మేలుకున్నాయి. కబ్జా చేసేవాళ్ళు 50 ఏళ్ల క్రితం ముందు ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళందరూ ఎక్కడెక్కడ చేయాలో వాళ్ళు ఎంఐఎం కబ్జా చేస్తే మీకు దానికి ప్రాపర్ ఎండార్స్మెంట్ ఇస్తారు. మిగతా వాళ్ళు కబ్జా చేస్తే మాత్రం ఎంఐఎం కబ్జా కాదు, ఎవడు కబ్జా చేసినా కానీ కూడా తప్పకుండా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఎంఐఎం ఈజ్ నో ఎక్సెప్షన్. ఫస్ట్ అది లెట్ ఇట్ బి వెరీ క్లియర్. ఎంఐఎం వాటిల్లో కూడా చాలా జరుగుతున్నాయి, చాలా మేము చేసేటటువంటి ఏది. బట్ అందరూ ఏంటంటే ఈ కాలేజీ అని అంటుంటారు. చాలా కాలేజీలు ఉన్నాయి అంటున్నాను. కాలేజీలే కాదు, సెలెక్టివ్గా ఎందుకు టార్గెట్ చేయాలంటాను. సో కాలేజ్ అనేది దానికి నేను మీకు ఇన్ని రీజన్స్ చెప్తున్నాను. వాళ్ళకి ఆల్రెడీ ఒక దీంట్లో ఏది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో కూడా దాన్ని డిస్మిస్ చేశారు ఇది గతంలో 2020లో. బట్ ఒకటి మీరు చూడాల్సింది ఏంటంటే సెలెక్టివ్ టార్గెటింగ్. మీరు నాకు అన్నారు సెలెక్టివ్ టార్గెట్ ఎందుకు సెలెక్టివ్? ఎవడో రాజకీయాల కోసం అని చెప్పి పలానా బిల్డింగ్ చేయాలంటే కనుక దాంట్లో హైడ్రా ఎందుకు పావు అవ్వాలి? సెలెక్టివ్ టార్గెటింగ్ చేయదు. మా భుజం మీద నుంచి ఎందుకు కాల్చడానికి హైడ్రా ఒప్పుకుంటుంది? సో దానివల్ల వచ్చేటటువంటిది ఇట్లాంటి చాలా స్కూల్స్ కాలేజీలు ఉన్నాయి. కమర్షియల్గా ఉందనుకోండి, ఎవడైతే కనుక ఇప్పుడు అంటున్నాను కమర్షియల్గా అక్కడ చేస్తున్నాడు, కోట్లు గడిస్తున్నాడు, అది FTLలో ఉంది, మీరు చూపించండి, రేపటికల్లా కూలగొట్టబోతే నన్ను అడగండి. ఓకే, మీరు చెప్పండి, కోట్లు గడిస్తున్నాడు అక్కడ చేస్తూ వాళ్ళు కమర్షియల్గా ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్. సో చేసి మీరు ఏదో కన్వెన్షన్ హాల్సో లేదా కమర్షియల్ కాంప్లెక్సో FTLలో ఉన్నదానికి మీరు చూపించి మీరు చూపిస్తే కనుక. ఎనీహో రంగనాథ్ గారు, మీరు అందరినీ సమానంగా చూడాలని, తప్పు ఎవరు చేసినా హైడ్రా ఆ తప్పు చేసిన వాళ్ళందరికీ సమానంగా వాళ్ళ మీద చర్యలు ఉండేలాగా పనిచేయాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హైడ్రా అందరినీ సమానంగానే చూస్తుందండి, ఎక్కడ కూడా తారతమ్యాలు లేకుండా చూస్తుంది. చూసే వాళ్ళ పద్ధతిలో, చూసే వాళ్ళ ఆలోచనలు అలా తీసుకెళ్లారు. అలా ఆలోచనలు రాకుండా చేయాలని, అలా ఆలోచన రాకుండా ఇంకా మేము దాంట్లో కృషి చేసి ఆ ఆలోచనలు అట్లాంటి వాటిని ఎట్లా మనం దాన్ని ఆలోచన కూడా రాకుండా మనం అందరినీ సమానంగా చూస్తామనే నమ్మకాన్ని కల్పించడానికి హైడ్రా ఇంకా కృషి చేస్తూనే ఉంటుంది. ఆల్ ది బెస్ట్ రంగనాథ్. థ్యాంక్ యూ వెరీ మచ్.